అంగన్వాడీలు ఈ రోజు నుండి ప్రారంభించిన నిరవధిక దీక్షలకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా మూర్ఖంగా వ్యవహరిస్తుంది. వాళ్ళు కోరుతుంది కేవలం వేతనం ఇప్పుడు 11,500 ఉన్నాయి, ఓ 2,000 3,000 పెంచమంటున్నారు. వాళ్ళు ఏం లక్షలు పెంచమంటం లేదు. ఆ వేతనం పెంచితేనే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. 37 రోజులుగా సాగుతున్న ఈ సమ్మెకు పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో, బొత్స సత్యనారాయణ గారితో, సిఎస్ గారితో నేను పర్సనల్గా మాట్లాడటం జరిగింది. వాళ్ళు మేము 10 సమస్యలు పరిష్కరించామంటున్నాడు. సమస్య 10 కాదు, సమస్యల్లా వేతనం ఎంత పెంచుతారు, ఆ వేతనం పెంచేదాకా ఈ ఉద్యమం కొనసాగుద్దని తెలియజేస్తూ అంగన్వాడీల ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అంటే ఉపాధ్యాయులు డైరెక్ట్గా కాదు, వాళ్ళు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అంగన్వాడీల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ధర్నా చేయబోతున్నారు. అదే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మిగిలిన అన్నీ అలా పెట్టి 2 విషయాలు. ఈరోజు ఉద్యోగులకు ఉపాధ్యాయులకి 16,000 కోట్ల బకాయిలు, జీపీఎఫ్ అట్లాగే ఏపీజీఎల్ ఇలాంటి ఈ డబ్బంతా వీళ్ళు దాచుకునే డబ్బు, ఆ డబ్బు ఇవ్వాలని కోరుతున్నాం. అలా సిపిఎస్కి సంబంధించి కూడా పెద్ద ఉద్యమాన్ని ఇంతకు ముందు చేశాం, మళ్ళీ ఉద్యమం చేయబోతున్నాం. ఈ 2 అంశాల మీద ఉపాధ్యాయ సంఘాలు కూడా త్వరలో ఉద్యమాన్ని తీసుకోబోతున్నాయి. దానికి కూడా మేము మద్దతు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఏళ్ల మొండి వైఖరి అవలంబిస్తోంది. 36 రోజులు దాటిపోయినా సరే చల్లం లేదు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కనీసం అన్నటువంటి ఉన్న వేతనం మీద రోజుకి 233 రూపాయలు ఆయాకిస్తున్న వేతనం 66 రూపాయలైనా రోజు వేతనం పెంచమన్నారు. టీచర్కి 383 రూపాయలు, ఒక 100 రూపాయలైనా సరే వేతనం పెంచమన్న ప్రభుత్వం దాన్ని కూడా మొండికేస్తూ ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగా సమ్మెని కొనసాగించడానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తోంది. కనీసం ఇప్పటికైనా సరే స్పందించి బాధ్యత వహించి ఆ సమ్మెకి ముగింపు పలకాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. లేకపోతే మాత్రం రాబోయే కాలంలో ఉద్యమం మరింత తీవ్రమవుతుంది. ఇది అంగన్వాడీ సమస్యకే పరిమితం కాదు, మొత్తం కార్మికులు ప్రజల యొక్క మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మలుపు తిరుగుతుంది. అక్కడ దాకా రాకుండా ఆలస్యమైంది, ఇప్పటికైనా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం మిత్రులారా. జి ఓబులేసు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటుగా ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పోలారి గారు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి గారు. మిత్రులారా, నేటికి 37 రోజులుగా అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు 106,000 మంది నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కించిత్ బాధ లేదు, ఏమాత్రము ఆయన ఆలోచన చేయడం లేదు. దీని గురించి చాలా మూర్ఖంగా మొండిగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు డబ్బులు లేవు మా దగ్గర పెంచడానికి, మీకు పెంచితే అందరూ వస్తారని అబద్ధాలు చెప్పాడు. నిన్న 13వ తేదీ నుంచి మాట మార్చాడు. డబ్బు లేక కాదు, మా దగ్గర 5 ఏళ్ళకు ఒకసారి ఇవ్వాలని నియమం పెట్టుకున్నామని. ఎందుకు 5 ఏళ్ళు పెట్టుకున్నా అంటే దానికి ఏమీ ప్రాతిపదిక లేదు. అంటే ఒకదానికి కూడా పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ ఎస్మా చట్టాన్ని రద్దు చేసి కలెక్టర్ల ద్వారా నోటీసులు ఇచ్చేటువంటి చర్యను మానుకొని చర్చలకు పిలిచి వెంటనే జీతాలు పెంచడానికి ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అబద్ధాలు చెప్తున్నారు, అన్నీ అంగీకరించా వాళ్ళు మొండిగా ఉన్నారని. జనంలో ఈ 1,00,000 మంది కార్మికుల పట్ల ఒక వ్యతిరేకత పెంచడానికి, వీళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి ఎర్ర జెండాలను రాజకీయంగా దుమారం లేపడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని కుట్రపడుతుంది. అది సాగదు, నిలబడదు. దాన్ని భగ్నం చేస్తాం. అవసరం వస్తే తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని ఒకదాని కూడా పొంతన లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తే 40% ఈయన ఇవ్వాలి. ఇప్పుడు మినీ సెంటర్స్ వద్దు అని సెంటర్ చెప్పింది. మరి రాష్ట్రం ఎందుకు మినీ సెంటర్స్ నడుపుతుంది? అందువల్ల బొత్స సత్యనారాయణ మాట్లాడడానికి పొంతన లేదు.
సజ్జలు చెప్పేదానికి పొంతన లేదు. ఈ ప్రభుత్వమే అట్టర్ కన్ఫ్యూజన్లో ఉంది, చాలా కన్ఫ్యూజన్లో. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఏ కన్ఫ్యూజన్ అని చెప్పేది ఆయనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అందువల్ల దీనికి మార్గం, ఏకైక మార్గం పోరాటం చేసి మెడలు వంచి కిందికి లాగి పరిష్కారం చేసుకోవడమే. అందుకే మా పోరాటాన్ని ఇవాళ నిరవధిక నిర్దేశాల ద్వారా ప్రారంభించాం. వినకపోతే తాడేపల్లి ముట్టడి చేస్తాం. చూసుకున్నట్లయితే ఇంతకుముందు పక్క రాష్ట్రాల కంటే నేను ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పడగానే నేను ఆల్రెడీ 1500 పెంచానని చెప్పి తెలియజేస్తాను. అది అబద్ధము. గత ప్రభుత్వంలోనే ఇచ్చిన జీవోను అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే 11,000 ఇవ్వాలంటే ఈయన 11,500 ఇచ్చాడు. ఆ జీవోను అమలు చేశాడు. ఈయన వచ్చినాక అదనంగా పెంచింది ఏమీ లేదు. అన్నీ అబద్ధము. 10 నెరవేర్చినామన్నాడు, అవి కూడా అబద్ధమే. 4 ఏళ్ల నుంచి ఇవ్వాల్సిన టీఏ బిల్లులు ఇచ్చి మీ సమస్య పరిష్కారం చేసినప్పుడు ఏమని అర్థమా? మోకాలికి బట్టదలకు ముడి తిప్పడం. అందులో మేము అడిగేది మినీ సెంటర్స్ రద్దు చేసి మేజర్ సెంటర్స్ చేయాలి, గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇవ్వాలి, జీతాలు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. ఈ 3 ప్రధానమైన అవి పరిష్కారం చేయకుండా మీకు అది ఇచ్చాం ఇది ఇచ్చాం ఇవన్నీ పనికిరాని మాటలు. వాళ్ళకి 37 రోజులు అవుతుంది ధర్నా కూర్చొని. ప్రభుత్వం కనుక వీళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవాలి? ప్రభుత్వం ఏమీ తీసుకోలేదు. అది పిరికిపంద ప్రభుత్వం. సమస్య పరిష్కారం చేయడమే ప్రభుత్వం దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్. సమస్య పరిష్కారం చేయడమే. అన్నగుదొక్కి పరిష్కారం చేస్తాననుకుంటే, సమ్మెను విఫలం చేస్తాననుకుంటే జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించాలి. దానికి మేము సిద్ధమే.